కొంతమంది అవతలి వాళ్ళ జీవితాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి తనంతో వాళ్ళ ఇంట్లో పంచభక్ష పరిమాణాలు ఉన్నప్పటికీ కూడా అవతలి వాళ్ళు అన్నం వార్చుకుని గంజి తాగుతూ ఉంటే చూసి తట్టుకోలేని తనంతో ఉబికిపోతూ ఉంటారు. వాళ్ళపైన విపరీతమైనటువంటి ద్వేషాన్ని, అసూయని పెంచుకుంటూ ఉంటారు. అవతలి వాళ్ళను చూసి ఓర్చుకోలేనటువంటి గుణము, ఓర్వలేని తనం ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మెదలాలి, మనల్ని మనం రక్షించుకోవడానికి మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొంతమంది ఎలా ఉంటారంటే విపరీతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసు కలిగి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది చూసుకోకుండా అవతలి వాళ్ళ దగ్గర రూపాయి ఉంటే చాలు అది చూసి ఓర్చుకోలేనటువంటి తనంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళపైన అక్కసును వెళ్ళబుచ్చుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఏవో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా అవతలి వాళ్ళ దగ్గర కూడా ఏమీ ఉండకూడదు అనేటువంటి తత్వం వీళ్ళది. అవతలి వాళ్ళు పచ్చగా ఆనందంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానితో సంతృప్తిగా బతుకుతూ ఉంటే అది చూసి ఓర్వలేనటువంటి తనము, ఓర్చుకోలేనటువంటి గుణము వీళ్ళ సొంతమై ఉంటుందన్నమాట. దీని గురించి మనం ఇంకా మరింత లోతుగా వెళ్లే ముందు నేను మీకు ఒక కథ ద్వారా ఓర్చుకోలేనటువంటి గుణం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని వివరిస్తాను. ఒక మినుగురు పురుగు ఉందట. అది చిన్న పురుగే, కానీ దాని దగ్గర సాయంత్రం అయితే వెలిగేటువంటి గుణం ఉంటుంది. దాంతో ముచ్చటపడుతూ మినుగురు పురుగు రాత్రి అవగానే వెలుతురులు విరజిమ్ముతూ ఆనంద విహారం చేస్తూ ఆనందంగా తనదైనటువంటి పద్ధతిలో తను ఆడుకుంటూ ఉంటుందట. అది చూసి ఓర్చుకోలేనటువంటి ఒక పాము ఆ పురుగుని అనుసరిస్తూ పురుగును వెంటపడి భయపెట్టిస్తూ ఉంటుంది. కాసేపు పరుగున పరుగులు తీసినటువంటి మినుగురు పురుగు అభద్రతా భావానికి గురి అవుతూనే వెనక్కి తిరిగి చూస్తూనే భయపడుతూనే ఈ పామెందుకు నా వెంట పడింది అని చెప్పి ఆలోచిస్తూ కొంత దూరం పరిగైతే తీస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఆగి కాస్త దూరంలో ఆగి, ఎందుకు నా వెంట పడుతున్నావు, నేనేమైనా నీకు ఆహారాన్నా, నన్ను ఇబ్బంది పెడితే నీకు ఏమొస్తుంది అని చెప్పి పామును అడిగిందట మినుగురు పురుగు. అప్పుడు పాము చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నువ్వు పురుగువి పురుగులాగా ఉండాలి, కానీ ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్నావు, అంతేకాకుండా వెలుగులు ప్రసరించగలుగుతున్నావు. అది చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను. నా దగ్గర లేనిది నీ దగ్గర ఎందుకు ఉండాలి? అందుకే నిన్ను ఎలాగైనా అంతమొందించాలని చెప్పి నీ వెంట పడుతున్నాను. నువ్వెందుకు అంత ఆనందంగా ఉన్నావు? అంతేకాదు ఈ చీకట్లో కూడా వెలుగులు పంచగలుగుతున్నావు. నాకు అది ఎంతకీ నచ్చలేదు. నువ్వు అలా ఉండటం నేను సహించలేకపోతున్నాను అని చెప్పిందంట మినుగురు పురుగుతో. ఇదిగో ఈ పామైనా కనీసము బహిరంగంగా నేను ఓర్చుకోలేకపోతున్నాను అని చెప్పింది. కానీ చాలామంది అది కూడా బయటికి చెప్పకుండా కళ్ళెబొల్లి కబుర్లు చెబుతూ మనతో మంచిగానే ప్రవర్తిస్తూ మంచిగానే మాట్లాడుతూ మన పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి దక్కని గౌరవమో, వాళ్ళకు లేనటువంటిది మన జీవితంలో మనకేదైనా దొరకటమో, వాళ్ళకు దొరకనటువంటి గుర్తింపో మనకు దొరికిందనుకోండి, అవతలి వాళ్ళు అది సహించలేక నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతారు. అంతేకాదు మీ గురించి ఏదైతే మీరు చేసినటువంటి మంచి పని గురించి బయటి వాళ్ళకి తప్పుడు ప్రచారాలు చేయటం కూడా మొదలు పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడే మీరు మరింత ధైర్యంగా ఉండటం. ఎప్పుడైతే మీకు శత్రువులు విపరీతంగా పెరుగుతున్నారో, మీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, అప్పుడు మీ ఎదుగుదల మొదలైంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచికో చెడుకో మీకంటూ ఒక మంచి పనిని మొదలు పెట్టారు. ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మీ ఆనందాన్ని ఎక్కడా కూడా తాకట్టు పెట్టకండి. మరింత ఆనందంగా విహరించండి, మరింత ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి, మరింత మందికి ఆదర్శంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ తప్పు మీది కాదు, మీరేమీ చేయలేదు, మీదైనటువంటి ప్రపంచంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. మినుగురు పురుగు పాము దగ్గరికి వెళ్ళి ఏమైనా నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పి తన గురించి గొప్పలు చెప్పిందా? తన పని తను చేసుకుంటుంది, తన ఆనందంలో తాను ఉంది. అది చూసి తట్టుకోలేకపోయింది పాము. ఇదిగో ఇలాగే కొంతమంది మీదైన పద్ధతిలో మీరు ఉంటున్నప్పటికీ కూడా అది చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు, ఓర్చుకోలేనటువంటి వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారుతున్నారో కూడా తెలియకుండా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎన్నో విలువైనవి ఉంటాయి, ఎన్నో నిధి ఉంటుంది, ఎన్నో ఆనందకరమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ అవి చూసుకోరు, వాటిని చూసి సంతోషపడరు. మీ దగ్గర ఏదైతే మీరు సంతోషంగా గడపడానికి ఉపకరించేటువంటి అంశం ఏదైతే ఉందో అది మీ దగ్గర లేకుండా చేస్తేనే వాళ్ళకి ఆనందం దొరుకుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మీరు పట్టించుకోకుండా ఉండాలంటే మీకు మాట చెప్పనా? ఎవరు దేనిని చూసి ఆనందం పొందుతూ ఉంటారో భగవంతుడు వాళ్ళకి పదే దాన్నే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారట. పక్కవాడిని చూసి ఓర్చుకోలేక బాధపడుతూ కుతంత్రంగా వ్యవహరిస్తూ అవతలి వాళ్ళు బాధలో ఉంటే చూసి ఆనందపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులకి సంతోషపడటం అనేటువంటి లక్షణాన్ని చూసి వీళ్ళు మరీ సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి
భగవంతుడు పదే పదే ఆ బాధలనే వాళ్ళకి వాళ్ళ జీవితంలో అందజేస్తూ ఉంటాడట. అందుకోసం ఎవరైనా బాధించే ముందు, లేదంటే ఎవరైనా బాధపడుతూ ఉంటే అది చూసి ఆనందించే ముందు మీ జీవితంలో మళ్ళీ అవే తిరిగి వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించడం నేర్చుకోవాలి. లేదు అనంటే మనకు మనంగా గోతి తవ్వుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అలాగే మిమ్మల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి. మీదైనటువంటి పద్ధతిలో మీరు ఆనందంగా బ్రతకటం అలవాటుగా మార్చుకున్నారు, అదే పద్ధతిలో ముందుకు సాగండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు చేసేటువంటి పనిని ఆపేయటం కానీ, మీరు ఆనందంగా చేసేటువంటి పనికి ఆటంకం కలిగించడం కానీ, మీరు ఉండేటువంటి శైలికి ప్రవర్తన తీరికి స్వస్తి పలకటం కానీ చేయకండి. ఎలాగో అలాగో అవతల వాళ్ళ ఈర్ష పుట్టించగలిగేటువంటి అద్భుతమైనటువంటి జీవనాన్ని మొదలు పెట్టారు కదా, ఇక అదే కొనసాగించండి. ఒక్కో మెట్టు ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకునేలాగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ సమాజంలో ఎంతో మంది కనిపిస్తూనే ఉంటారు. మనల్ని చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు, మన మాట విధానాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు, మన ఎదుగుదలని తట్టుకోలేనటువంటి వాళ్ళు, మన గౌరవాన్ని, మన గుర్తింపుని, కీర్తి ప్రతిష్టలని, మన జీవితంలో ఏదో చిన్న చితక పొదుపు చేసుకునేటువంటి అంశాలని, ఏదైనా ఆస్తి కొనుక్కుంటే దానిని చూసి కళ్ళలలో నిప్పులు పోసుకుంటూ గునుక్కునేటువంటి స్వభావాన్ని ఇలా తట్టుకోలేకపోయేటువంటి వాళ్ళు ఉంటారు. మనము పైసో పరకో కూడబెట్టుకొని ఏదైనా కొనుక్కున్నామే అనుకోండి, అది చూసి తట్టుకోలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకండి. ఇలా కుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని తిరస్కరిస్తూ చిరునవ్వుతోనే వాళ్ళకి సమాధానాలు చెబుతూ మీదైనటువంటి పద్ధతిలో ముందుకు సాగండి. మనల్ని చూసి ఏడ్చేటువంటి వాడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని కోరుకుంటూ, మీ జీవితంలో అంతా ఆనందమే వెల్లివిరియాలి అని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.